మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఏక్ దిన్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి సునీల్ పాండే. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutesతో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఆఫీస్లో వర్క్ చేసే దినేష్ అలియాస్ జునేద్ ఖాన్ తన కొలీగ్ మీరా సాయి పల్లవిని సైలెంట్గా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ తన ఫీలింగ్స్ని ఎప్పుడు చెప్పలేదు. ఒక కంపెనీ ట్రిప్లో మ్యాజికల్ విష్ వల్ల మీరా ఒక రోజు తన గర్ల్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఆ ఒక్కరోజు వాళ్ళిద్దరి లైఫ్ని ఎలా మార్చింది అనేది సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా 2016 థాయ్ మూవీ వన్ డేకి అఫీషియల్ హిందీ రీమేక్. సాయి పల్లవి హిందీ లీడ్ డెబ్యూట్లో ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. మూవీ మేజర్ పోర్షన్స్ జపాన్లో షూట్ చేశారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సాయి పల్లవి పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. సో జపాన్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. క్లీన్ రొమాంటిక్ డ్రామా అన్నెసెసరీ మాస్ ఎలిమెంట్స్ అసలు లేవు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ స్లో అయిపోతుంది. హీరో క్యారెక్టర్ రైటింగ్ వీక్గా అనిపిస్తుంది. లీడ్ పేరు కెమిస్ట్రీ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. క్లైమాక్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అయితే ఉండదు. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో సినిమా కంప్లీట్గా బ్యాడ్ అని కూడా చెప్పలేం, మాస్టర్ పీస్ అని కూడా చెప్పలేం. స్లో రొమాన్స్ని ఇష్టపడే వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. ఫాస్ట్ పేస్డ్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు గైస్. మైల్డ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి, అవి పర్లేదు అనుకుంటే మాత్రం చూడొచ్చు. సో రొమాంటిక్ డ్రామా, స్లో ఎమోషనల్ మూవీస్ ఇష్టం ఉంటే వన్ టైం వాచ్. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఆర్ మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం స్కిప్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కోసం, బ్యూటిఫుల్ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.